రికార్డ్ కోసం. సో ఇప్పుడు ఎన్ని రికార్డులు మనకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు, ఇంకెన్ని భవిష్యత్తులో ఇచ్చే అవకాశం? ఇది మనం ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అని యోగాని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేశారో దాని ఫలితం మనం చూస్తున్నాము. సో డెఫినెట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న ఈరోజు మనం చూస్తే కనుక ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 21,000 మంది పైన స్టూడెంట్స్ ఒక మంచి కార్యక్రమం సూర్య నమస్కారం చేయడం జరిగింది. సో దానికి ఒక వరల్డ్ రికార్డ్. అంతకుముందు ఓన్లీ 1307 మాత్రమే 1307 మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 21,000 పైన మనం చేయగలిగాము. సో రెండోది లార్జెస్ట్ యోగా లెసన్, ఇది సూరత్ 1,47,000 మందితో చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 3 లక్షల పైన ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఓన్లీ ఈ ప్రోగ్రాం గురించి ఈ డే గురించి కాకుండా టోటల్గా మనం ఈ యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా, వే ఆఫ్ లైఫ్గా చేసుకోవడానికి, హెల్త్ అండ్ వెల్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి యోగా ఉపయోగపడుతుందని ఏదైతే ఒక కాల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పండి, ఇది సాధించడం పట్ల ఏమంటారు, ఎలా ఉంటుంది? సో ఇదంతా కలిపి మనం చూడవచ్చు, ఆల్రెడీ సార్ ఇది సాధించినటువంటి దీన్ని గిన్నీస్ రికార్డ్ అనేది ఇప్పుడు సాధించడం కూడా. మెల్లగా కుడివైపు టర్న్ చేసి ఏదైనా ధ్యానాసన స్థితిలో కూర్చోండి. किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए. अब हम कपालभाति क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు कपालभाति क्रिया अभ्यासम చేద్దాం. आंखें बंद कीजिए, कमर गर्दन सीधा रखें, కాళ్ళు మూసుకోండి, శరీరం నిరంగా పెట్టండి. हाथों को ज्ञान मुद्रा में रखिए, घुटने पर स्थापित करें. చెయ్యితో జ్ఞాన ముద్రం చేయండి, మోకాలు పైన పెట్టండి. गहरा श्वास लीजिए और पेट को संकुचित करते हुए श्वास को झटके से बाहर निकालना है. లోతుగా శ్వాస తీసుకుంటూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ झटकతో ఊపిరి బయటికి వదలండి. पहला चक्र 20 आवर्ती के करेंगे. మొదటి చక్రం 20 సార్లు చేయండి. श्वास को बाहर छोड़िए और विश्राम कीजिए. श्वास బయటికి వదలండి, విశ్రామం చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి